యూటీఎఫ్ బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కోరాడ్ల విజయ్ గౌరి విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. అంతకుముందు ఆమె విశాఖలోని సరస్వతి పార్కు వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ భావ సారూప్యత గల సంఘాల మద్దతుతో పోటీలో నిలిచాను అని తెలిపారు. ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానం రద్దు కోసం పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు తనను గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మన జెండా చేతిలో పట్టుకోవాలి. కామ్రేడ్స్ అందరూ 2 వరుసల్లో పోరాడాలి. ర్యాలీ ఆద్యంతో నా పేరు కోరెడ్ల విజయ్ గౌరి. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ వంటి భావ సారూప్యాలు కలిగినటువంటి అన్ని సంఘాల నాయకులు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటటువంటి ఫ్రంట్ నుంచి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి అభ్యర్థినిగా పోటీ బరిలో ఉన్నాను అని చెప్పి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఈరోజు నా నామినేషన్కి 6 జిల్లాల నుండి అశేష ఉపాధ్యాయ లోకం కదిలి వచ్చారు. నామినేషన్ జయప్రదం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మా భావ సారూప్యత కలిగినటువంటి సంఘాలు ప్రతినిధులు నాయకులు కూడా హాజరవడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటటువంటి అంశాలని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర విద్యారంగాన్ని అతలాకుతలం చేసేటటువంటి 117 జీవోను సంపూర్ణంగా రద్దు చేయించేదానికోసం పీడీఎఫ్ ఫ్రంట్గా మేము కృషి అనేటటువంటిది ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఈరోజు ఉద్యోగులని ఉపాధ్యాయుల్ని పట్టి పీడిస్తున్నటువంటి సిపిఎస్ విధానం ఏదైతే ఉందో ఆ విధానం మీద దీర్ఘకాలిక క్యాంపెయిన్ చేసి రద్దు చేయించుకోవడం కోసం ప్రయత్నం అనేటటువంటిది చేస్తాము. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకి బకాయి పడ్డటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు 25,000 కోట్ల రూపాయలు బకాయి పడి ఈరోజు ప్రభుత్వం ఉంది. పిఆర్సీలు లేవు, డిఏలు లేవు. ఇటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద మండలిలో మాట్లాడి పరిష్కారం చేయడానికి మా ప్రయత్నం అనేటటువంటిది చేస్తాము. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు ఎదురు చూసేటటువంటి కామన్ సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో కామన్ సర్వీస్ రూల్స్ని సాధించుకునేదానికి ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పటికే దానిని సాధించడం కోసం పీడీఎఫ్గా మేము ఒక ప్రయత్నం అనేటటువంటిది చేస్తున్నాం. ముఖ్యంగా మీ దృష్టికి మేము తీసుకొచ్చేది, మన మీడియా మిత్రుల దృష్టికి తీసుకొచ్చింది ఒక్కటే, విద్యారంగంలో అనేక రకాల మేనేజ్మెంట్లు, దరిదాపు 12 రకాల మేనేజ్మెంట్లు పనిచేస్తున్నాయి. ఆ మేనేజ్మెంట్లో పనిచేసేటటువంటి రెగ్యులరు ఉపాధ్యాయులు కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఇలా అన్ని రకాల అధ్యాపకులకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద ఒక దీర్ఘకాలిక క్యాంపెయిన్ చేసి పరిష్కారం చేయడానికి పీడీఎఫ్ మండలిలో గట్టిగా మాట్లాడుతుందని చెప్పి మరి మీ దృష్టికి తీసుకొస్తూ మరి మీ ద్వారా మా ఉపాధ్యాయ లోకానికి నా అప్పీలు ఒక్కటే, మీ అందరూ కూడా పీడీఎఫ్ని గెలిపించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి మీకు అందరికీ నేను అభ్యర్థిస్తున్నాను.